సార్ అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ సో మనకి విద్యా వైద్యం లాంటి ఒక బేసిక్ మనం అందించాల్సిన పేద ప్రజలకు అందించాల్సిన ఇలాంటి సర్వీసెస్ కానీ సో అవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు బేసిక్ పౌర సేవలు కూడా ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. సో ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అనేది ఒక వాదన ఏమంటారు? ఎట్లాంటి సేవలు అంటారు? పౌర సేవలు బేసిక్గా రెవెన్యూ, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా మీరు ప్రైవేటైజ్ చేయాలి అని చెప్తున్నారు. సో అక్కడ కూడా చెల్లించాలి. అసలు దోచుకునేది ఎప్పుడు ప్రభుత్వమే అండి. ప్రైవేట్ సెక్టర్లో పోటీ ప్రపంచంలో దోపిడీ అనేది ఉండదు. ఎందుకంటే పోటీ ఆపుద్ది దోపిడీ జరగకుండా. మీకు రెవెన్యూ ఉంది, మీ ఇల్లు అమ్ముతారు, 10% ఏంటండి స్టాంప్ డ్యూటీ? అసలు ఎందుకు? మీ 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 ప్లాట్ ఉంది, హరినాథ్ రెడ్డి గారి ప్లాట్ నేను కొంటున్నాను, ఓ 25 లక్షలు, 2.5 లక్షలు స్టాంప్ డ్యూటీ ఎందుకు? దోపిడీ కాదా అది? అది ఏం అట్లా నిపోని హరినాథ్ రెడ్డి గారు రైట్ఫుల్ ఓనరు, ఇది ఓనర్షిప్ పక్కా అని కూడా చెప్పదు. ఊరికి ఒప్పందం మీద స్టాంప్ కొడతాడంట, కొట్టినందుకు 2 లక్షలు ఇవ్వాలంట. అది దోపిడీ జరిగేది ప్రభుత్వంలో. కానీ ప్రైవేట్ వ్యవస్థలో ఎక్కడ నాకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి దోపిడీ. ఇప్పుడు మనం కార్లు కొంటున్నాం, ఓ 10 రకాల కంపెనీలు ఉన్నాయి, అందరూ పోటీ పడి రకరకాల రేట్లు పెడతారు. ఒక చిన్న కారు, పెద్ద కారు, ఫీచర్స్ తక్కువ ఉంటాయి, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, మంచి కారు, మంచి లేని కారు, అన్నీ ఉన్నాయిగా. మీరు నచ్చింది కొనుక్కుంటాం. మీరు పాల్గొంటున్నారు, స్విగ్గీ ఓపెన్ చేసి మీరు చూస్తే ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి, 7-8 బ్రాండ్లు ఉన్నాయి. దాంట్లో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే సిడ్స్ మిల్క్ అంటాడు, అక్షయ కల్ప అంటాడు, ఆర్గానిక్ అంటాడు, మన దాంట్లో బఫెలో అంటాడు, కవ్ అంటాడు. మీకు నచ్చింది కొనుక్కోండి. ఎవరు మోసం చేశారు మిమ్మల్ని? రేట్లు పెట్టాడు, అరే ఇది మా రేటు, ఇగో ఇది మా ప్రోడక్ట్, నచ్చితే కొనుక్కోండి. ఎక్కడ మోసం ఎక్కడుంది? ఎక్కడ దోపిడీ ఉంది? సార్ అంటే ఇప్పుడు విద్యా వైద్యాన్ని మనం అందులోకి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తే అది కనీస అవసరాలు కదా. ఇప్పుడు పేదలకి ఫ్రీగా అందించాలి కదా విద్యా వైద్యాన్ని అనేది ఒక క్వశ్చన్. అసలు ఫ్రీ, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఫ్రీ. హరినాథ్ రెడ్డి గారు ఇప్పుడు విద్య వైద్యం, విద్య గురించి మాట్లాడాం. ఒక్కొక్క విద్యార్థి మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి మీద ప్రభుత్వం 1,10,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది. ప్రైవేట్ స్కూల్లో అంత అవ్వదు. అది ఫ్రీ కాదు హరినాథ్ రెడ్డి గారు, అది ఫ్రీ కాదు. పెట్రోల్ మీద మీరు అంత కడతారు, 50 రూపాయలు పెట్రోల్, 50 రూపాయలు ట్యాక్స్. ఇప్పుడే మనం అన్నాం, మీ దగ్గర 25 లక్షల రూపాయలు పెట్టి నేను మీ ప్లాట్ కొంటే 2.5 లక్షలు ట్యాక్స్. సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్ అన్నిటి మీద కడుతున్నాం కదా ట్యాక్స్. మీరు వేసుకున్న బట్టలు ప్రతిదాని మీద ట్యాక్స్లు కడుతున్నాం. మద్యం అయితే మరీ దోపిడీ కదా. 10 రూపాయల మద్యం వాడు 100 రూపాయలకు అమ్ముతాడు. మండపంలో దెర్ ఇస్ నథింగ్ ఫ్రీ. అసలు ఉచితం అనేది ఎక్కడా లేదండి. మన దగ్గర దోచుకొని ఓ 10 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు మీకు ఇస్తారు. ఓ మిగిలిన 3 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటారు జీతాలు బత్యాలకి, ఇంకో 3 రూపాయలు వడ్డీలకు పోద్ది. అంతేగాని దెర్ ఇస్ నథింగ్ ఫ్రీ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఫ్రీ. ఇంకా విద్యా వైద్యం బీద ప్రజలకు ఎట్లా అన్నది ప్రశ్న. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్వేచ్ఛాయుత సమాజంలో అనూహ్యమైన అభివృద్ధి వచ్చినప్పుడు, సంపద సృష్టించబడినప్పుడు అసలు బీదరికం బాగా తగ్గిపోద్ది. అంత బీదరికం ఉండకూడదు. ఇప్పుడు సింగపూర్ ఒక వాజ్ ఎ స్లమ్. ఈరోజు అంత అభివృద్ధి చెందింది. చాలా తక్కువ బీద ప్రజలు సింగపూర్. అంటే అంత దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే అసలు బీదరికమే ఉండదు. అయినా కూడా బీద ప్రజలకు సహాయం చేయాలనుకుంటే ఈ 1,10,000 మీరు ప్రతి విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారు కదా, 60,000 ఇవ్వండి. ప్రతి విద్యార్థికి 60,000 ఇవ్వండి. ఇచ్చి నచ్చిన దగ్గర చదువుకోవాలండి. చదువుకుంటారా గవర్నమెంట్ స్కూల్లో 60,000 ఇస్తే? నేను ఒక చెక్ ఇస్తానండి, మీరు కేవలం స్కూళ్ళలోనే ఆ చెక్ వాడచ్చు. స్కూల్ విద్యకే వాడచ్చు. వి కాల్ దట్ వౌచర్ ఆర్ స్కూల్ చెక్ అన్నాం. 50,000కి చెక్ ఇస్తాను. ఇచ్చి ఈ 50,000తో నువ్వు ప్రభుత్వ స్కూల్ అయినా వెళ్ళి ఇచ్చి చదువుకో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నారు. మీరు నిమ్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుకో, ప్రైవేట్ స్కూల్ అయినా చదువుకో. వెళ్తారండి గవర్నమెంట్ స్కూల్కి ఎవరన్నా? వెళ్ళరు. మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, ఆరోగ్యశ్రీ విపరీతమైన అవినీతిలో కూరుకుపోయింది. నేనేమంటున్నా అంటే ఆరోగ్యశ్రీకి అయ్యే ఖర్చు నీకే ఇచ్చేస్తా. నీకు ఇచ్చిన ఇన్సూరెన్స్, నీకు నచ్చిన ఇన్సూరెన్స్ కొనుక్కో. ఆరోగ్యశ్రీ అయినా కొనుక్కో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నా కొనుక్కో. బీద ప్రజలకు చెప్తున్నా. బీద ప్రజలకు కూడా మనం విపరీతమైన, నాకు తెలిసి 20,000-30,000 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి వైద్య సేవల మీద ఖర్చు పెడుతున్నాయి. వైద్య సేవల మీద దాదాపు 2 రాష్ట్రాలు కలిసి 30,000 కోట్ల పైనే ఖర్చు పెడుతున్నాయి. అవి ప్రజలకి ఇవ్వండి. ఎందుకు వృధా చేయడం? ఎవరు పోరు కదండి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోతారా? కష్టం వస్తే ఇక తప్పదు, ఇంకా నాకు వేరే మార్గం లేదు, చిల్లి గవ్వ లేదు, ప్రాణాపాయం ఉంది అంటే
ఉంటే ఉంది పోయే ప్రాణమే అన్నప్పుడే పోతున్నాం కానీ సామాన్యులు ఎవరు పోరు. సో వీఆర్ గివింగ్ యూ సమ్ సొల్యూషన్స్. గట్టిగా దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సహాయం చేయటం చేద్దాం, ఇబ్బంది లేదు. కానీ లెట్ us బి ఎఫిషియెంట్ అబౌట్ ఇట్. అందే విధంగా చేద్దాం. ఊరికే చేస్తున్నామని మనకు మనం చప్పట్లు కొట్టుకొని ఉద్యోగాలు ఇచ్చుకొని డిఎస్సీలు అనౌన్స్ చేసుకొని టీచర్ల ఉద్యోగాలు ఇవ్వటానిక, టీచర్లను బాగుపరచడానికి కాదు కదండి ప్రభుత్వ స్కూల్ వ్యవస్థ. పిల్లల జీవితాలు బాగు చేయడానికి. అండ్ ఇట్స్ అ స్కేల్ మన ఊహకందని విషయం. 30-40 లక్షల మంది ఆంధ్రాలో, 25-30 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూఆర్ డీలింగ్ విత్ ప్లేయింగ్ విత్ లైఫ్స్ ఆఫ్ 60 lakh చిల్డ్రన్. 60 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంత నాసిరకం విద్య ఇవ్వటం ఎంత సమంజసం? అండ్ మీరు అది రిఫార్మ్ చేయలేరు. నేను ఇందా చెప్పినట్లు ఆ పోటీ లేనిదే, మీ ఉద్యోగం ఉడుతుందన్న భయం లేనిదే దూరదర్శన్ వర్సెస్ రెగ్యులర్ ఛానల్సే ఉంది. ఓకే, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవాళ ఓక్ రిడ్జ్లో ప్రభుత్వ స్కూల్ కన్నా తక్కువ జీతాలతో చదువు వస్తుంది. కుగ్రామంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏం ఉండదు కదండి టీచర్లకి. ఊళ్ళలో ₹1,00,000 ఇస్తున్నారు జీతాలు. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఉండే ఒక సావర్నిటీ, ఒక అటానమీ, ఆ వ్యవస్థల మీద ఉండే పట్టు అది సడలిపోయి క్యాపిటలిస్టుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ప్రజా ప్రయోజనాలకి ఒక భంగం కాదంటారా? ఎట్లా హరినాథ్ రెడ్డి గారు నాకు ఉదాహరణ చెప్పరా? సావరెంటీ అంటే ఎందుకు కావాలి మీకు ఆ హక్కులు? ప్రజల మీద అధికారం చెలాయించి వాళ్ళ రక్తం పిండటానిక? వాట్ ఈజ్ ఇట్ ఫర్? బట్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఎక్కడ మీకు ప్రైవేట్ ఇస్తే కొంపలు మునిగేది ఎక్కడ చెప్పండి? సో ఇది ఒక హిస్టారికల్ నేను కోట్ చేస్తాను. సో బ్రిటిషర్స్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటామని ఇండియాకి వచ్చారు. సో వ్యాపారంలోనే అది స్టార్ట్ అయింది. సో క్రమక్రమంగా వాళ్ళు లాభాపేక్షతోటి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. సో ఆ క్యాపిటలిస్ట్ గ్రీడ్ అనేది ఎప్పుడూ ఉంటుంది కదా క్యాపిటలిస్టుల్లో. సో అక్కడ ప్రజా ప్రయోజనాలు అనేది వాళ్ళకి ప్రియారిటీ కాదు కదా అనేది ఒక భావన. రెండు విషయాలు. ఇతరుల ఆస్తి దోచుకోవడం క్యాపిటలిజం కాదు. మనం ఉత్పత్తి చేసింది వాణిజ్యం స్వచ్ఛందంగా, ప్రభుత్వ ఆంక్షలు లేకుండా, ప్రభుత్వ పన్నులు మితంగా ఉంటూ, మీరు వ్యవసాయం చేస్తారు, నేను బట్టలు నేస్తాను, మీ వ్యవసాయ ఉత్పత్తులు నాకు ఇస్తారు, నేను నేసిన బట్టలు మీకు ఇస్తాను. అది ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ కానీ వాణిజ్యం కానీ. అది దోచుకునే వాడిని చూపించి, మీరు ఇప్పుడు చెప్పేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. అదే ఇవాళ కాంటెక్స్లో చూస్తే అంబానీలు, అదానీలు, కరెక్ట్ సార్, రైట్, వీళ్ళందరూ ఉన్నారు. బట్ అది క్యాపిటలిజం అని మొత్తం క్యాపిటలిజాన్ని దుర్భాషలాడితే ఎట్లా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనాపలి, గుత్తాధిపత్యం ఇచ్చింది ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం. ఇంగ్లాండ్ నుంచి ఇండియాలో ట్రేడ్ చేయడానికి షిప్లు పోయేది ఒక్క ఆ కంపెనీకి తప్ప ఇంకొకరికి లేదు హక్కు. సో అది అది క్యాపిటలిజం ఎట్లా అవుద్ది? అవదు. ప్లస్ వాళ్ళు వచ్చి యుద్ధాలు చేసి రాజ్యాలు ఆక్రమిస్తే అది క్యాపిటలిజం కాదు. మనం ఉత్పత్తి చేసిన స్వేచ్ఛగా ఇతర దేశాలకు, ఇప్పుడు మన దగ్గర బియ్యం విపరీతంగా పండుతుంది, శుభ్రంగా సౌదీ అరేబియాకు పంపించుకుంటాం. సౌదీ అరేబియాలో విపరీతంగా ఆయిల్ దొరుకుతుంది, మనం తెచ్చుకుంటాం. అది క్యాపిటలిజం. అంతేగాని ఒకరినొకరు దోచుకోవడం, అసలు దోపిడీ వ్యవస్థకి పూర్తిగా వ్యతిరేకమైంది క్యాపిటలిస్ట్ వ్యవస్థ. అందులోనే ప్రభుత్వం కూడా, పన్నులు కూడా ఒక రకమైన దోపిడీని, ఎందుకంటే బలవంతంగా తీసుకునేది. స్వచ్ఛందంగా చేసేది, అహింసతో స్వచ్ఛందంగా చేసేది క్యాపిటలిజం. హింస వాడారంటే అది క్యాపిటలిజం అవ్వదు. అట్లాగే అందుకనే పన్నులు కూడా అతి తక్కువగా ఉండాలనేది, ఎందుకంటే పన్నులు బలవంతంగా తీసుకుంటారు. ఎప్పుడైతే బలవంతంగా తీసుకుంటారో అది అనైతికం. నేనలేదు, మహాత్మా గాంధీ గారు అన్నారు. అది అనైతికం కాబట్టి ఎంత మితంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఇప్పుడు దేశంలో క్రోనీ క్యాపిటలిస్టులు కూడా, క్రోనీ క్యాపిటలిజం కూడా బాగా పెరిగింది, పర్టికులర్గా ఈ లాస్ట్ 12 yearsలో అనేది ఒక వాదన ఉంది. సో వాళ్ళు గవర్నమెంట్ని ఒక ప్రాక్సీగా వాడుకొని వాళ్లే పరిపాలన చేస్తున్నారు, వాళ్లే ఎన్నికలు గెలిపిస్తున్నారు ఒక ప్రాక్సీ పార్టీని పెట్టుకొని అనేది ఒక వాదన ఉంది. అంటే వాళ్ళు అడవుల్ని ధ్వంసం చేయటం కానీ, పర్యావరణానికి హాని కలిగించడం కానీ, లేదంటే బ్యాంకులకి లోన్లు తీసుకున్న లోన్లు కట్టకపోవటం కానీ, ఇది అన్ని చోట్ల ఉంది. అంటే వ్యాపారస్తులు బేసిక్గా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు, కంట్రోల్ చేసి వాళ్ళు లోన్లు తీసుకొని ఎగ్గొడుతున్నారు. కానీ సామాన్య ప్రజల పరిస్థితి అది కాదు అని చెప్తున్నారు అంటారు. ఒకటి, ఇందా నేను చెప్పినట్లు సమాజంలో ఉన్న చాలా రుగ్మతలు, సమస్యలను అన్నిటికీ క్యాపిటలిజంగా అంటగట్టేస్తున్నాం. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఎందుకంటే మేము ఈరోజు అసలు మొత్తం పోరాటమే ప్రైవేట్ కంపెనీ మీద చేస్తున్నాం.
విద్యుత్తులో జరిగే అవినీతి కానీ, మైనింగ్లో జరిగే అవినీతి కానీ, ఇరిగేషన్ కానీ, ఈ భూమి అలొకేషన్స్లో కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు లాభం పొందాయి. మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. కారణం ఏంటంటే అది క్యాపిటలిజం కాదు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే వ్యాపారం అది క్యాపిటలిజం అవ్వదు. ప్రభుత్వ జోక్యం లేకుండా, ప్రభుత్వ సహాయం లేవు. ప్రభుత్వ సహాయం అంటే ఏంటంటే ఒక చట్టం చేస్తారు, మీకే లాభాలు వస్తాయి, పక్కనోడికి రాదు. పోటీ పడాలి. మీ ఛానల్లే మంచి ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీరు పైకి రావాలంటే అందరికంటే మంచి కంటెంట్ చేయాలి, చేసి పోటీ పడాలి. పోటీ పడినప్పుడే మీరు ముందుంటారు, మీరు లాభాలు వస్తాయి. అట్లా కాకుండా మీకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చి మిగిలిన ఛానల్ అన్నింటిని మూయించేసి మీకు అదనంగా డబ్బులు ఇచ్చి ప్రభుత్వం చేసింది అనుకోండి, అది క్యాపిటలిజం అంటే ఎట్లా కుదరదు కదా. దట్ ఈస్ నాట్ క్యాపిటలిజం. ఇన్ఫ్యాక్ట్ క్రోనీ క్యాపిటలిజం కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ నవ్ వి లివ్ ఇన్ ఎ ఫాసిస్ట్ స్టేట్. వ్యాపారాలు ప్రభుత్వం అందరు కలిసిపోయి ప్రజల్ని దోచుకొని ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ వీళ్ళకి వ్యాపారాలు ఇవ్వటం. సో అట్లాంటి వ్యవస్థలో ఇరుక్కున్నాం. కాకపోతే ఏంటంటే మనం చాలా సంవత్సరాలుగా సోషలిస్ట్ భావజాలను బతికాం కాబట్టి దీన్ని క్యాపిటలిజం అనుకుంటున్నాం. ఇది క్యాపిటలిజం కాదు. క్యాపిటలిజం అంటే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవటం, ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రజలు ఉత్పత్తి చేసింది ఇతరులతో పంచుకోవడం. ఈవెన్ మీ పంచర్ షాప్ వాడు కూడా క్యాపిటలిస్టే అండి. ఎందుకంటే వాడు పనిచేస్తాడు, వాడికి ఎప్పటివరకు పంచర్ షాప్ నడుచుద్ది? ప్రజలకు అవసరాలు తీర్చినంతసేపు. లేనప్పుడు వాడు కూడా మూతపడాల్సిందే. అంటే ఈ దేశంలో ఫ్రీ మార్కెట్ అనేది లేదు. అంటే ప్రభుత్వాలు కొంతమంది సెలెక్టివ్ క్యాపిటలిస్టులని, సెలెక్టివ్ వ్యాపారస్తులకి అపరిమితమైన లబ్ధి చేస్తున్నారు. సో ఫ్రీ మార్కెట్ అనేది ఒక మిత్ మాత్రమే. సో కాంపిటీషన్ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు మనం ప్రభుత్వ వ్యవస్థల్ని ఈ వ్యాపారస్తుల చేతుల్లో పెట్టడం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ద్వారా ప్రజల ట్యాక్సులు వాళ్ళ వైపు వెళ్ళిపోతాయి, ఇన్నోవేషన్ అనేది ఉండదు, లేదంటే కాంపిటీషన్ ఉండదు అనేది ఒక వాదన ఏమంటారు? అసలు ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు ఇట్ ఎట్ ఆల్. మీకు ఇన్నోవేషన్, కాంపిటీషన్, మీకు ఇవాళ ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ వచ్చేది ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఏం చేస్తుంది ప్రభుత్వం? వాళ్ళ దగ్గర ఏమన్నా కాస్త లాక్కోవటం కానీ ఇచ్చేది ఏంటి కదా. అమెజాన్లో ప్రభుత్వ భూమికి ఎంత ఉంది? ఊబర్లో ప్రభుత్వ భూమికి ఎంత ఉంది? లేదు కదండి. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఎక్కడుంది ప్రభుత్వం? శుభ్రంగా పోటీ పడుతున్నారు, అందరితోటి పోటీ పడి చేస్తారు. టెస్లా కొంచెం అంటే ఎలక్ట్రిక్ కార్స్ ప్రమోట్ చేశారు. ప్లస్ ఇప్పుడు శాటిలైట్స్ కూడా చాలా ప్రభుత్వం అందుట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి కొంత టెస్లాలో కొంత ఉండొచ్చు ప్రభుత్వ భూమిక. బట్ జనరల్లీ బ్రాడ్లీ స్పీకింగ్ అండ్ ఇన్నోవేషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్లో ఇన్నోవేషన్ ఎక్కడ చచ్చుద్ది? అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఇస్రో కాదండి, ఇక్రిసాట్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అది. దాని నుంచి ఏమవుతుంది? ఇప్పుడు నేను స్కూల్ అంటే 40 ఏళ్ల క్రితం నుంచి ఉంది ఆ ఇక్రిసాట్. దాని నుంచి ఏమి వచ్చింది? పెద్ద ఏం లేదు. మీరు రాజేంద్ర పోతే ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయో, వాళ్ళు ఏం చేస్తారో దాని నుంచి ఏమొచ్చిందో ఎవరికి తెలియదు. ప్రజాధనం వరదలై పారుతుంటుంది అక్కడ.